కేరళ రాష్ట్రంలో బద్ధశత్రువులుగా ఉన్న భారతీయ జనతా పార్టీ, మార్క్సిస్ట్ పార్టీలు ఇప్పుడు అనుకోకుండా ఒకరికొకరు సహకారాన్ని అందించుకునే స్థితిలో ఉన్నాయి. ఎందుచేతనంటే ఇప్పుడు గనక కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే అది మార్క్సిస్ట్ పార్టీ విజయానికి నాంది అవుతుంది. ఎలాగో అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చినటువంటి భారతీయ జనతా పార్టీ తెలియకుండానే అది మార్క్సిస్ట్ పార్టీకి అనుకూలంగా పరిణమించింది. కాబట్టి మార్క్సిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే తప్పనిసరిగా అది భారతీయ జనతా పార్టీ ఎంట్రీ వల్ల, భారతీయ జనతా పార్టీ బలంగా ఓటు బ్యాంకు పెంచుకోవడం వల్ల, భారతీయ జనతా పార్టీ అధికారం కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే మార్క్సిస్ట్ పార్టీకి మూడవసారి అధికారం కొనసాగేటువంటి అవకాశం వచ్చింది. నిజంగా ఇది మార్క్సిస్ట్ పార్టీకి లక్కీ ఛాన్స్, కాంగ్రెస్ పార్టీకి దురదృష్టకరమైనటువంటి సంఘటన. జై హింద్.